హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ పెప్పర్ చికెన్ కర్రీ. అదేనండి, మిరియాల కోడి కూర. ప్రతిసారి ఎండుమిర్చి కారంతో కాకుండా ఇలా మిరియాలతో ఘాటుగా కూడా ఒకసారి ట్రై చేయండి. సహజంగా మిరియాల్లో ఉండే ఔషధ గుణాల వల్ల మన శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడమే కాకుండా జీర్ణ ప్రక్రియ కూడా సాఫీగా జరుగుతుంది. కోడి కూరని ఘాటుగా ఇష్టపడే వాళ్లకు ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఈ పెప్పర్ చికెన్ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల మంచి నూనె యాడ్ చేసుకోండి. నూనె కాగాక 2 మీడియం సైజు ఉల్లిపాయల తరుగు, అలాగే ఓ రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఇలా రంగు మారిన తర్వాత ఓ మీడియం సైజు టొమాటో తరుగు, అలాగే 1.5 టీ స్పూన్ తాజాగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో టొమాటో మెత్తబడేదాకా 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. టొమాటో ఇలా మెత్తబడ్డాక 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఓ నిమిషం పాటు కుక్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కమ్మటి పెరుగు యాడ్ చేసుకుని పెరుగు బాగా కలిసిపోయేదాకా కలుపుకోండి. ఇప్పుడు 1/2 కిలో తాజా చికెన్ యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఓ నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకోండి. ఇప్పుడు 100 ml వాటర్ యాడ్ చేసుకుని ఓసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చికెన్ ఉడికేలోగా ఈ పెప్పర్ చికెన్ కర్రీకి కావలసిన మసాలా తయారు చేసుకుందాం. ఇందుకోసం మరో స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని 1.5 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ల మిరియాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఓ 4 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఓ 1/2 ఇంచు దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దినుసులు చల్లబడేదాకా ఓ 2-3 నిమిషాల పాటు అలా వదిలేయండి. చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తెరిచి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఓ 30 సెకండ్ల పాటు బాగా కలపండి. ఇలా కలుపుతున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాం కాబట్టి మొదట 15 నిమిషాలు, ఇప్పుడు 10 నిమిషాలు, మొత్తం 25 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇలా లో ఫ్లేమ్లో ఎక్కువ సమయం కుక్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ముక్క లోపలి దాకా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవటమే కాకుండా ముక్కల్లోకి ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇన్ఫ్యూజ్ అయ్యి మరింత రుచికరంగా ఉంటుంది తినేటప్పుడు. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి కాస్తంత కొత్తిమీర చల్లుకుని ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా సింపుల్. చిక్కటి గ్రేవీతో ముక్క సాఫ్ట్గా ఉడికి ఘాటుగా భలే ఉంటుంది దీని రుచి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడమే కాకుండా ఇటువంటి మంచి రెసిపీస్ కోసం మన కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.